హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. సో ఏంటంటే చాలామంది ఆర్పిటి గురించి అడుగుతున్నారు, అదే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ గురించి అడుగుతున్నారు గైస్. సో ఆ కోర్స్ డీటెయిల్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ ఆపర్చునిటీస్, ఆ పే స్కేల్ అంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి డెఫినెట్గా చెప్తాను, కానీ నాకు టైం ఉండట్లేదు. అండ్ నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు అసలు టైం ఉండలేదు గైస్. ఇప్పుడు హాస్టల్కి వెళ్తే అక్కడ క్లాసెస్ ఉంటాయి, ఇంట్లో ఉంటే టైం ఉండదు. అసలు మస్తు హెక్టిక్ అవుతుంది. అందుకే వీడియోస్ అనేది నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో వితౌట్ లేట్. అండ్ ఏంటంటే ఆర్పిటి అంటే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అంటారు. సో ఇది బీఎస్సీ ఎలైడ్ హెల్త్ సైన్స్లో ఒక డిపార్ట్మెంట్ అనమాట, ఒక బ్రాంచ్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 అనమాట. అంటే ఇంటర్మీడియట్లో మనం బైపీసీ స్ట్రీమింగ్తోని ఇంటర్ చదువు ఉండాలన్నమాట, బైపీసీ స్ట్రీమింగ్తోని. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఇయర్లో మీకు యాజ్ కామన్ అనమాట అన్ని డిపార్ట్మెంట్స్కి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు కూడా. లైక్ బయోకెమ్ అండ్ మైక్రోబయో, అనాటమీ, ఫిజియాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, ఇట్లా కొన్ని ఎక్సెట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట మీకు ఫస్ట్ ఇయర్లో. సో సెకండ్ ఇయర్లో మీకు బైఫర్గేషన్ అయిపోతారు అనమాట. మీరు మీ క్లినికల్ క్లాసెస్లోనే థియరిటికల్ క్లాసెస్లో మీకు వేరే మీకు సబ్జెక్ట్ ఏముందో ఆ సబ్జెక్ట్ చెప్తారనమాట. సో ఎన్ని ఇయర్స్ కోర్స్ అని అడుగుతున్నారు. మీకు తెలిసిందే ఏంటంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ 3 years + 1 year ఇంటర్న్షిప్ అనమాట, 3+1 అనమాట మీకు. సో 3 years మీకు ఫస్ట్ ఇయర్లో మీకు ఓన్లీ థియరీ క్లాసెస్ ఉంటాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో థియరీ క్లాసెస్ ప్లస్ క్లినికల్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఏంటంటే థియరీ అండ్ క్లినికల్ ప్యారలల్గా నేర్చుకుంటారు. ఫైనల్ ఇయర్లో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు పేషెంట్స్ పైన అండ్ పేషెంట్స్తోనే నేర్చుకోవడం, పేషెంట్స్కి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడం. సింగిల్ వర్డ్గా చెప్పాలంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ పేషెంట్ అనమాట ఫైనల్ ఇయర్లో. సో అదే మన ఇంటర్న్షిప్లో ఫైనల్ ఇయర్ అంటే. సో రెస్పిరేటరీ ఈ కోర్స్లో మీరు ఏం నేర్చుకుంటారంటే మనకు పేషెంట్కి ఏమైనా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అండ్ పల్మనరీ లంగ్ డిసీజ్ ఉన్నా, అండ్ ఎవరైనా పేషెంట్స్కి మీరు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో డయాగ్నోసిస్ చేయడము, ఏ మైక్రో ఆర్గానిజం ద్వారా వస్తున్నాయి, వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏంటి, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇట్లా ఎక్సెట్రా థింగ్స్ అన్ని మీకు నేర్పిస్తారనమాట ఈ 3 yearలో. అండ్ ఏంటంటే మీరు ఒక మూవీలో చూసారు కదా, సిస్టిక్ ఫైబ్రోసిస్, అది కూడా పల్మరీ డిసీజ్ అనమాట. అది కూడా రెస్పిరేటరీ ట్రాక్ డిసీజ్ వల్లనే వస్తుంది, సిస్టిక్ ఫైబ్రోసిస్. అండ్ మీకు మూవీ నేమ్ కూడా తెలిసి ఉంటుంది, లైక్ హాయ్ నానా. ఏ స్కేల్ అయితే మీకు స్టార్టింగ్ 4 lakhs per annum ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు సీనియారిటీ ఉంటే కూడా మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో కంపేర్ టు ఇండియా, వేరే స్టేట్స్లలో వేరే కంట్రీస్లో ఈ శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట మన ఎలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్కి. సో మీరు ఈ బీఎస్సీ అయిపోయినాక ఎంఎస్సీ చేసుకోవచ్చు. ఎంఎస్సీ చేశాక మీరు టీచింగ్ ప్రొఫెషనల్ కన్నా పోవచ్చు అనమాట. సో అదొక ఆప్షన్ ఉంటుంది మనకి. అండ్ మీకు ఎంఎస్సీ అయిపోతే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఒక మంచి హాస్పిటల్లో మీరు మంచి ప్యాకేజ్కి హైర్ చేసుకుంటారనమాట ఆ హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని. సో వర్క్ ప్లేసెస్ అయితే మాత్రం ఈ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అండ్ నియోనాటల్ పల్మనాలజిస్ట్ లాగా చేసుకోవచ్చు. అండ్ మీరు క్లినికల్స్లో ఏమైనా క్లినిక్స్ ఉంటాయి కదా, అక్కడ చేసుకోవచ్చు. రీసెర్చ్ ల్యాబొరేటరీలో కూడా చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ సోర్సెస్ అయితే మీకు క్రిటికల్ కేర్ టెక్నాలజిస్ట్ లాగా, పల్మనరీ ఫంక్షన్ టెక్నాలజిస్ట్ లాగా ఉంటాయన్నమాట ఇలా.
అండ్ అడల్ట్ క్రిటికల్ కేర్ టెక్నాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్ పల్మనరీ టెక్నాలజిస్ట్ అండ్ రేడియోథెరపిస్ట్ లాగా ఉంటాయన్నమాట జాబ్ సోర్స్ అయితే మీకు. సో ఆల్ ఓవర్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇష్టం ఉంటే జాయిన్ కండి, అంతే తప్ప ఏం లేదు. నేను ఈ కోర్స్ పైన నా ఒపీనియన్స్ అలా ఏం చెప్పాను గైస్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఏ కోర్స్ పైన ఏ హైప్ క్రియేట్ చేయాలనుకుంటలేను. ఎందుకంటే మనం ఎప్పుడైనా రియాలిటీగానే పోతే మనకు అక్కడ ఏముందో తెలుస్తుంది. హైప్ క్రియేట్ అయినాక మీరు అక్కడికి పోయినాక ఇది లేదు అది లేదు ఇది లేదు అనే థాట్ అనేది మీకు వస్తుంది. కాబట్టి నేను ఏ హైప్ అయితే క్రియేట్ చేయను గైస్. సో మనము ఏదైనా చాలా మంది ఏంటంటే మాకు ఫర్దర్ ఫేసెస్కి హెల్ప్ చేయండి అక్క అని అంటున్నారు. డెఫినెట్గా నేను ఫర్దర్ ఫేసెస్లో నోటిఫికేషన్ వచ్చినాక వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవడం, స్లైడింగ్ ప్రాసెస్ ఎట్లా చేయడం అనేది నేను చెప్తాను. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను. అండ్ రేపు నా కాలేజ్ టూర్ కూడా మీకు రిలీజ్ చేస్తానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్కాలర్షిప్ గురించి చాలా మంది అసలు టెన్షన్ అవుతున్నారు. సో ఆ స్కాలర్షిప్ ఏంటంటే అది రినీవల్ అనమాట. మేము రినీవల్ చేసుకోవాలి. అంటే ఈ పాస్లో ఇన్ని ఇయర్స్ ఎవరైతే ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఉంటారు కదా స్కాలర్షిప్ ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రినివల్ చేసుకోనికి అది ఆప్షన్ అనమాట. 31st వరకు రినివల్ చేసుకునే వాళ్ళకే ఉంటుంది అనమాట ఆప్షన్. కొత్తగా నోటిఫికేషన్ అయితే రాలేదు. అంటే కొత్తగా నోటిఫికేషన్ అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఏం చెప్పలేదన్నమాట మీకు ఇది ఫైనల్ డేట్ అది అనేసి. సో మీరు ఏం టెన్షన్ పడకండి, యూ విల్ బి గెట్టింగ్ లాట్స్ ఆఫ్ టైం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే 4th ప్లేస్లో స్లైడింగ్ అవ్వచ్చా అంటే పక్కా మీరు స్లైడ్ అవ్వచ్చు. అండ్ ఏంటంటే సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ అడుగుతున్నారు కదా, ఏంటంటే సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ గురించి నేను వీడియో చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అఫీషియల్గా మనకి కాలేజీ యూనివర్సిటీ నుంచి ఒకటి వస్తుంది అనమాట, సిలబస్ షీట్ అండ్ బుక్ లిస్ట్ వస్తుంది. ఆ బుక్ లిస్ట్ మీ ప్రిన్సిపల్స్ సైన్ చేస్తారనమాట. వాళ్ళు సైన్ చేసిందే మీ ప్రొఫెసర్స్ అయినా మీ పీజీ వాళ్ళైనా చెప్తారు. సో వాళ్ళు సైన్ చేయండి, వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు సజెస్ట్ చేయండి. నేనైతే బుక్ లిస్ట్ అయితే ఏం చెప్పాను గైస్. ఒకవేళ అది వచ్చింది అనుకోండి, ఏది వచ్చినా ఫస్ట్ మాకు యూనివర్సిటీ నుంచి మాకు మెసేజ్ వస్తుంది. సో నేను అది చూసే చెప్తాను, మీరు అడగకండి సబ్జెక్ట్స్ ఏంటి అనేది. అండ్ డెఫినెట్గా నేనైతే సబ్జెక్ట్స్ పైన టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఎలాంటి బుక్స్ యూజ్ చేస్తే మీకు చిన్నగా క్లిప్స్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. బుక్ లిస్ట్ కూడా మీకు చెప్తాను గైస్. అండ్ మేమేం బుక్ లిస్ట్ వాడాము, మేమేం బుక్స్ యూజ్ చేసాము మా ఫస్ట్ ఇయర్లో అనేదే నేను చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బీఎస్సీ నర్సింగ్ గురించి నిజంగా లిటరల్లీ ఐ డోంట్ హ్యావ్ ఐడియా అనమాట. సో ఏంటంటే న్యూ కాలేజెస్ అనేవి యాడ్ అయినాయి కదా, సో ఫర్దర్గా ఏమైనా ఫేసెస్ కంటిన్యూ అవ్వచ్చు, మీరు అది చూసుకోండి. అండ్ మీరు ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ని అప్డేట్ చేస్తూ ఉండండి, లేకపోతే యూనివర్సిటీకి కాల్ చేసి మీ డౌట్స్ ఏమున్నా క్లియర్ చేసుకోండి. అంతే తప్ప నేను ఇంకేం చెప్పలేను గైస్, నాకు తెలియంది నేనైతే అసలు చెప్పలేను కదా. అండ్ ఏంటంటే ట్యూషన్ ఫీ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నాను. ట్యూషన్ ఫీ అంటే కాలేజ్ ఫీ లేనిది ఎవరు మనకు ఫ్రీగా చెప్పారు కదా, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా తీసుకుంటారు. గవర్నమెంట్ ఏహెచ్ఎస్ ఈజీయా హార్డా అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ మెడికల్ ఫీల్డ్కి వచ్చినాక మనం ఈజీయా హార్డా అని చూడొద్దు, ఏది వచ్చినా పోయి చదువుకోవాలి. అండ్ మనం ఎంత లోతుపోతే అంత నేర్చుకుంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అడుగుతున్నారు. మ్యాక్సిమం Jan 1st వీక్లో మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి గైస్. సో ప్రిపేర్డ్ ఫర్ దట్ అనమాట. మీ బ్రెయిన్ని మీ మైండ్ సెట్ని అంతా ప్రిపేర్ చేసుకొని మీరు ఇంకా రెడీ అయిపోవాలి. సో బాయ్ గైస్, గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను.